గైస్ ప్రెజెంట్ జరుగుతున్న ఫ్లిప్కార్ట్ ఎపిక్ డే సేల్లో ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలని నన్ను చాలా మంది అయితే మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారు వాట్సాప్లో. కానీ మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ అన్నీ కూడా నాకు 50,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తున్నాయి. ఎప్పుడు కూడా నాకు ఈ బడ్జెట్లోనే ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ కాబట్టి. సో అందుకే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఏ 10-20 ల్యాప్టాప్స్ తీసుకురాకుండా కేవలం ఒక 4 ల్యాప్టాప్స్ అయితే మీకు చెప్తాను. మీ బడ్జెట్ కనుక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల లోపు ఉందనుకుంటే ఈ 4టిని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇవి కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. ఇంకా బెస్ట్ ఏమున్నాయో అవన్నీ కూడా నేను కింద మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వ్యూ ప్రొడక్ట్స్లో అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను. లేదనుకుంటే మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచైనా మీరు పర్చేస్ చేయొచ్చు. కాకపోతే ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ మనకి సేల్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే మీకు బెటర్ ఆఫర్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ నుంచి గ్యాలక్సీ బుక్ 4 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా నేనైతే చెప్తాను అనమాట. ఎందుకంటే బిల్ క్వాలిటీ విషయంలో చూసుకున్నప్పటికీ మనకి ఈ ల్యాప్టాప్ పూర్తిగా మెటల్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి సామ్సంగ్ నుంచి వస్తుంది. అండ్ ఇక ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ అది మెయిన్ కదా మనకి. దీని గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఇంటెల్ i5 13th జనరేషన్కి సంబంధించినటువంటి యూ సిరీస్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడడానికి యూ సిరీస్ అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మనకి ఇంటెల్ కోర్ i5 ఏదైతే ఉందో దానికి 120Hz ఉంటుంది కదా, సో ఈ దానికి ఈక్వల్గా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకేంటి యూజ్ అని అంటే కోడింగ్, ఒకవేళ మీరు కోడింగ్ కోసం చూస్తున్నారా అనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా మీకు అయితే సెట్ అయిపోతుంది. ఇక గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీకు ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే ఉందన్నమాట. అంటే సాధారణంగా మీకు ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ ఉంటుంది కదా, సో దానికంటే కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఈవెన్ మీరు ఒకవేళ GTA 5 లాంటి గేమ్స్ ఆడుకోవాలనుకున్నా ఒక 45 నుంచి 50 FPS వరకు మీకు ఈజీగా మేనేజబుల్ అయితే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక క్యాజువల్ గేమింగ్ కోసం దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేటప్పుడు మనకి 16GB LPDDR4X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB SSD అయితే ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో ర్యామ్ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ సాల్డరింగ్ చేస్తుంటారు బోర్డుకి. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు. కానీ SSDని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీకు ఎక్స్ట్రా స్లాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మీరు SSD అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే ఇది మీకు పూర్తిగా Type-C పోర్ట్ మీద అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇది డిస్ప్లే షేరింగ్ ఆప్షన్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి పవర్ డెలివరీ ఆప్షన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక మనం కీబోర్డ్ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే బ్యాక్లెట్ కీబోర్డ్ అలాగే ఫింగర్ ప్రింట్ ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఇక అన్నిటికంటే మనకి మెయిన్ కావాల్సింది డిస్ప్లే అండ్ ఆడియో క్వాలిటీ. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కంపెనీ కాబట్టి 300 నిట్స్ మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. 45% NTSC కలర్ గ్యామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు ట్విన్ స్పీకర్స్ వస్తాయి. సో దానివల్ల మీకు ఆడియో క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక వెబ్ క్యామ్ అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వెబ్ క్యామ్ క్వాలిటీ బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. ప్రైవసీ షట్టర్ అయితే లేదు. MS ఆఫీస్ మీకు 2024 లైఫ్ టైం లెసన్స్తో అయితే వస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 54 వాట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఒక 6 నుంచి 7 అవర్స్ వరకు బ్యాకప్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ రియల్ టైంలో ఒక 5 అవర్స్ అనుకోవచ్చు మీరు. 45 వాట్స్ అడాప్టర్ దీనికి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఛార్జ్ చేయడానికి. దీన్ని యూజ్ చేసుకుని మీరు 1.5 అవర్స్ టైంలో దీన్ని అయితే ఫుల్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్కి మీరు చూసే టైంకి ఒకవేళ తేడా కూడా ఉండొచ్చు, లేదా సేమ్ ప్రైస్ అయినా ఉండొచ్చు. నేను చూస్తున్న టైప్కి 59,000 రూపీస్ అయితే ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 51,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు రెండో ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఏసుస్ నుంచి ఏసుస్ వివో బుక్ 14 అయితే ఉంటుంది. ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ ల్యాప్టాప్ అని అయితే చెప్తాను. బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ABS క్వాలిటీతో అయితే వస్తుంది అనమాట. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మనకి AI ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా సిరీస్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు చాలా బాగుంటుంది. డెడికేటెడ్ మీకు NPU కూడా ఉంటుంది. సో దానివల్ల మీరు ఒకవేళ AI బేస్డ్ ఏవైనా వర్క్స్ చేయాలి అనుకుంటే ఇది మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట సపోర్ట్గా. దీంట్లో మీకు 14 కోర్స్ అయితే ఉంటాయి, 14 థ్రెడ్స్ కూడా ఉంటాయి. సినీ బెంచ్లో R23 టెస్ట్లో ఇది మీకు 14,000 మల్టీ స్కోర్ అయితే సాధించింది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఎంత పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఏంటి అనేది. అంటే మీరు ఒకవేళ హెవీ కోడింగ్ చేసుకోవాలనుకున్నా, డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవాలనుకున్నా, 4K రెజల్యూషన్లో మీరు ఏమన్నా ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ల్యాప్టాప్గా చెప్పుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16GB DDR5 ర్యామ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ర్యామ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు కావాలనుకుంటే 32GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 512GB Gen 4 SSD అయితే ఉంటుంది. మీరు కావాలంటే 1TB వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీరు
మీరు 16 GB ర్యామ్ వేసి డ్యూయల్ ఛానల్కి మారిస్తే మాత్రం ఇందులో ఉండే ఏదైతే ఇంటెల్ ARC గ్రాఫిక్ కార్డ్ ఉందో ఇది మీకు యాక్టివేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. డిస్ప్లే విషయానికి వస్తే 14 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 300 nits మీకు దీంట్లో కూడా బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అనేది. 45% NTSC కలర్ గ్రామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు 60 Hz రిఫ్రెష్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వస్తే అండ్ బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే ఉంది. అండ్ పెద్ద ట్రాక్ ప్యాడ్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి మీకు ఫింగర్ ప్రింట్ కానీ అట్లాంటివి ఏం కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఫింగర్ ప్రింట్ లేదు కదా అని సెక్యూరిటీ లేదనుకోవద్దు. దీంట్లో ఫుల్ HD IR వెబ్ క్యామ్ అయితే ఉంటుంది. అంటే మీకు విండోస్లో ఫేస్ యూజ్ చేసుకొని మీరు అన్లాక్ చేసే సపోర్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఛార్జింగ్ అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఫుల్లీ ఫంక్షనల్ Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ల్యాప్టాప్స్ అన్ని కూడా మీకు Type-Cతోనే వస్తున్నాయి. సో ఇది కూడా మీకు అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే షేరింగ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. MS Office స్టూడెంట్ వర్షన్ 2024 మీకు లైఫ్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 3 సెల్ 42 వాట్స్ బ్యాటరీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 4 hours మీకు కంటెంట్ అయితే మీరు ప్లే చేసుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ ఎడిటింగ్ అట్లాంటి ఏమైనా చేసుకోవాలంటే మీకు ఆబ్వియస్లీ తక్కువకి అయితే వెళ్తుంది బ్యాటరీ. ఇక నెక్స్ట్ మీకు దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 66,990 అయితే ఉంది. మీకు చెప్పాలంటే 12,000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్తో 54,000 రూపీస్కి అయితే వస్తుంది. దీని ప్రైస్ కూడా మీకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కూడా నేను వ్యూ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను. అలాగే కింద కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి MotoBook 16 అనమాట. బెస్ట్ OLED డిస్ప్లే పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. డిస్ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి ఇది మీకు ప్యూర్ అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Intel Core 5 120H ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. 8 cores 12 threads అయితే ఉంటాయి. 4 పర్ఫార్మెన్స్ 4 ఎఫిషియన్స్ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు i5 13th gen ఉంది కదా, అంటే 1340H దానికంటే కూడా ఒక 4% నుంచి 5% వరకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికంటే కూడా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు కోడింగ్ కానీ గేమింగ్ కానీ ఫుల్ HD లెవెల్ వీడియో ఎడిటింగ్ కానీ మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. 4Kకి వచ్చేటప్పటికి కొంత స్ట్రగుల్ అయితే అవుతుంది. GTA 5 గేమ్ మీరు ఆడుకోవాలన్నా ఫుల్ HD రెజల్యూషన్లో 40 FPS నుంచి మీరు 45 FPS వరకు చాలా ఈజీగా అయితే ఆడుకోవచ్చు. కాకపోతే OLED డిస్ప్లే ఇవ్వడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16 GB ర్యామ్ DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక 512 GB వరకు మనకి Gen 4కి సంబంధించిన SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్ కదా, మరి ర్యామ్ అండ్ SSD మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని అంటే మాత్రం ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 14 ఇంచెస్ అయినప్పటికీ కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మనకి 14 ఇంచెస్ 2.8K OLED ప్యానల్తో వస్తుంది. 1100 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. బ్రైట్నెస్ పరంగా చాలా బాగుంటుంది. 100% DCI-P3 కలర్ గ్రామెట్కి సపోర్ట్ చేస్తుంది. 120 Hz వరకు మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ బడ్జెట్లో 100% DCI-P3 కలర్ గ్రామెట్తో వచ్చేటువంటి ఏకైక ల్యాప్టాప్ దీన్నే చెప్పొచ్చు. ఇంకెలాంటి ల్యాప్టాప్ అయితే ఈ బడ్జెట్లో మీకు ఆఫర్ చేయట్లేదు. కాబట్టి కలర్ గ్రేడింగ్ మీరు ఒకవేళ చేసుకోవాలనుకున్నా, గ్రాఫిక్స్ డిజైనింగ్ చేసుకోవాలనుకున్నా సరే మీకు ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో మీకు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది. ఫుల్ HD IR వెబ్ క్యామ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు ఛార్జింగ్కి సపోర్ట్ చేసే Type-C పోర్ట్స్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 14 inches ల్యాప్టాప్ కావడం వల్ల మనకి నంబర్ ప్యాడ్ అయితే లేదనమాట. అదే మనకి నంబర్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ నంబర్ ప్యాడ్ అయితే లేదు. కానీ బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు MS Office 2024 లైసెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేటప్పుడు మీకు 50 watts బ్యాటరీ. మీరు నార్మల్ ఏదైనా వర్క్ చేసుకుంటారు అని అనుకుంటే మాత్రం ఒక 5 నుంచి 6 hours అయితే వస్తుంది. మీరు ఒకవేళ హెవీ వర్క్ చేస్తారనుకుంటే ఒక 3 నుంచి 4 hours బ్యాటరీ ప్యాక్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం ఒక 3 hours వరకు మీకు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మీకు దీంట్లో వచ్చేటప్పటికి MotoBook 16 Pro కూడా ఉంటుంది. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టు. కానీ ఫస్ట్ మీరు ప్రైస్ చూసి డిసైడ్ అవ్వద్దు. మీరు క్లిక్ చేసిన తర్వాత కింద మీ కార్డ్ ఆఫర్ యూజ్ చేసిన తర్వాత ఎంత ప్రైస్కి వస్తుందో అది చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి. చాలామంది ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి కామ్గా అయిపోతున్నారు. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు చాలా వరకు తక్కువ ధరకి అయితే వస్తుంది. కొంచెం చూసుకోండి. అండ్ కార్డ్స్ వచ్చేటప్పుడు మీరు ఒకవేళ HDFC క్రెడిట్ కార్డ్ కానీ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ ఇవి యూజ్ చేస్తే మీకు బెటర్ బడ్జెట్కి అయితే వస్తున్నాయి. ఇవి కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం తగ్గుతుంది ఆఫర్ అనేది, కొంచెం చూసుకోండి. మీరు బడ్జెట్ కనుక ఒక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచుకోగలను అని అనుకుంటే మీకు MotoBook 16 Pro సిరీస్ అయితే వస్తుంది. ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు Intel Core Ultra 5 125H ప్రాసెసర్, డ్యూయల్ ఛానల్ ర్యామ్ ఉండడం వల్ల ఇందులో మీరు Intel ARC గ్రాఫిక్ కార్డు యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే మీరు ఒకవేళ హెవీగా కోడింగ్ చేయాలనుకుంటున్నా, మెషిన్ లెర్నింగ్ చేయాలనుకుంటున్నా, సో దానికోసం మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. 4K వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒకవేళ GTA 5 ఆడాలనుకుంటున్నా, సో Valorant లాంటి గేమ్స్ ఆడాలనుకుంటున్నా కానీ ఇది పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 70,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇన్స్టాంట్గా 12,000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ పోను 58,800 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్
అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికే ఏసూస్ నుంచి ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ P1 అనమాట. బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ డ్యూరబిలిటీతో వచ్చేటువంటి ల్యాప్టాప్. సో చాలామంది నాకు బిల్డ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటారు, వాళ్ళందరూ కూడా దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రఫ్ అండ్ టఫ్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. సో మీకు ఎక్కువ కాలం డ్యూరబిలిటీ కావాలి అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మీరు కింద పడేసినా సరే పగలదు, అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు హ్యాపీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని మీద మనకి ఏమన్నా పడినా సరే పెద్ద మనకి ఇష్యూ అయితే ఏం రాదు. అంటే లిటిల్ బిట్లు వాటర్ కానీ అట్లాంటివి పడినా, స్ప్లాష్ పడినా కానీ మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. ఇక బాడీ అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పుడు మీకు ప్రీమియం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇందులో వచ్చేటప్పుడు మీకు ఇంటెల్ కోర్ 5 120H ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ మనకి ఇదే కదా, పర్ఫార్మెన్స్ అండ్ దాని గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే హై లెవెల్ కోడింగ్ మీరు చేయాలనుకున్నా సరే, ఫుల్ HD వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా సరే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మీరు 4Kకి వెళ్తే కొంతవరకు ఇబ్బంది అయితే మీరు ఫేస్ చేస్తారు. ఇనీషియల్గా మీకు బాగానే ఉన్నప్పటికీ కూడా GTA 5లో మీకు 50 FPS నుంచి 60 FPS వరకు చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. వలరెంట్ లాంటి గేమ్స్ మీరు 100 FPS వరకు కూడా ఆడుకోవచ్చు. నెక్స్ట్ మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16GB DDR5 ర్యామ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB Gen 4కి సంబంధించిన SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో వచ్చేటప్పుడు మీకు బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ వల్ల ర్యామ్ కానీ SSD కానీ ఈ రెండు కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ కాబట్టి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది వచ్చేటప్పుడు మనకి 14 ఇంచెస్ అలాగే 15.6 ఇంచెస్ ఈ రెండు సైజెస్లో అయితే అవైలబుల్ ఉంది. 45% NTSCకి సపోర్ట్ చేస్తుంది. 60 Hz వరకు మీకు రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ చదువుకోవడానికైనా సరే, అంటే మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమైనా సరే లేదా కోడింగ్ కోసమైనా సరే స్క్రీన్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇక మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే HD వెబ్కామ్తో పాటు మీకు ఒక ప్రైవసీ షట్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఏదైతే పైన కెమెరా ఉంటుందో మీరు వద్దు అని అనుకుంటే, అంటే ఈ మధ్యకాలంలో మనకి ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా హ్యాక్ చేస్తారేమో అని, సో మీరు ఆ షట్టర్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్ ప్యాడ్లోనే మీకు ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. స్పిల్ రెసిస్టెంట్ ఉంటుంది, అది చెప్పాను కదా. మీరు ఒకవేళ దాని మీద ఏమన్నా కీబోర్డ్ మీద ఏమన్నా పడినా సరే మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఇక మీకు బ్యాటరీ అడాప్టర్ విషయానికి వస్తే 50 watts బ్యాటరీ వల్ల మీకు 5 నుంచి 6 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మీరు వాడే దాన్ని బట్టి మీకు ఇది అటు ఇటుగా కొంచెం చేంజ్ అయితే అవుతుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ ల్యాప్టాప్ ద్వారా మీరు ఏదైనా ఫోన్ కానీ మీ ఏదైనా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 70,000 రూపీస్ అయితే ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని ఫోను 57,900 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నా బడ్జెట్ అనేది ఒక 60,000 రూపాయల లోపు ఉంది, నాకు ఒక మంచి స్ట్రాంగ్ మెటల్ బాడీతో వచ్చేటువంటి ఒక ల్యాప్టాప్ కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. ఇవి గైస్, మీరు ఒకవేళ మంచి ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే ఒక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల మధ్యలో ఉన్నటువంటి టాప్ 4 ల్యాప్టాప్స్ అనమాట. ఇవి మీకు ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఫర్ మనీ అయితే ఇస్తాయి. మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలనుకుంటే కింద మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. లేదంటే నేను చెప్తున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అయినాయి కదా, సో దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. అండ్ మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీకు బెటర్ ల్యాప్టాప్స్ కావాలంటే, అంటే కొంతమంది ఒక 60,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పెట్టుకోగలరు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ల్యాప్టాప్స్ ట్యాగ్ చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.